హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 15,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇక్కడ మనం 10,000 నుంచి 15,000 లోపు బడ్జెట్ గురించి మాట్లాడదాం. అయితే కొన్నిసార్లు మీకు 9,000 కూడా మొబైల్ దొరికినప్పుడు చాలామంది కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అది కాకుండా అదేంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు 8,000 కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే 4G ఫోన్ అస్సలు కొనుక్కోకండి. ఇంకోటి, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మినిమం ఉండాలి. నెక్స్ట్ ఇక మనకు 128GB స్టోరేజ్ అనేది కామన్ ఇప్పుడు. సో మరి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి, కానీ 128GB స్టోరేజ్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయము ప్లస్ ఈ 4G మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అవాయిడ్ చేయండి. ఎక్కడ 8,000 కంటే తక్కువ బడ్జెట్లో ఉంటే కొనుక్కోండి, కానీ ఎక్కువ ఉంటే కొనకండి. 15,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే మొత్తం నేను 5 మొబైల్స్ చెప్తాను. సో దానిలో ఫస్ట్ వచ్చేసి రియల్మీ P1 5G మొబైల్. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. మళ్ళీ దీనిలో మనకు బ్యాక్ సైడ్ నుంచి చూసినా సరే డిజైన్ కూడా మనకు బాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ 5000 mAh బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్రైజింగ్ ఇదే 15,000 దగ్గరలో ఉంటుంది. అయితే మళ్ళీ దీనిలో మనకు డిస్ప్లే గురించి మాట్లాడితే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు పంచోల్ డిస్ప్లే ప్లస్ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మనకు చాలా బాగుంటుంది. మరి బాగాలేని విషయాలు ఏంటి అంటే, మొబైల్ యొక్క UI అస్సలు బాగా అనిపించదు నాకైతే. తక్కువ బడ్జెట్లలో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లోట్వేర్స్ అనేవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు. మరి 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చేసారు. మనకు ఫొటోస్ అనేవి బాగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చేసారు. అంటే అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, రెండు మాత్రమే మనకు నచ్చలేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అవి దేనికి పనిచేయదు. దాని బదులు అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తేనే బాగుంటుంది. కాకపోతే వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని మొబైల్స్లో దాదాపుగా చాలా మొబైల్స్ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేకుండానే ఇచ్చాయి. సో ఇప్పుడు నేను మీకు లిస్ట్ చెప్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. మొత్తానికి అయితే ఇప్పుడు 15,000 దగ్గరలో మీరు ఒక మొబైల్ కొనుక్కోవాలంటే దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే Vivo T3X లేదా IQ వాళ్ళ Z9X చూసారా, రెండు మొబైల్ సేమ్ టు సేమ్, మీకు పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. Snapdragon 6Gen 1 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. Vivo T3X గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 8GB ర్యామ్ వేరియంట్ చూసారా, దానిలో మాత్రమే 4K రికార్డింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక దానికంటే తక్కువ ర్యామ్ వేరియంట్లలో అది లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే దీని ప్రైజింగ్ ఎంత తెలుసా, 12,000. అయితే మరి MediaTek Dimensity 7050 అంత పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ ఓకే 12,000 ప్రైస్ సెగ్మెంట్లో 12,500 ఆఫర్లో మనకి ఇట్లా దొరుకుతూ ఉంటుంది. ఆరంగా కొనుక్కోవచ్చు. 12,500 ఆ ప్రైజింగ్లో దొరుకుతుంది. IQ Z9X కూడా అలానే దొరుకుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో నేను డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. ఇక్కడ నేను చూపించిన QR కోడ్ని స్కాన్ చేస్తే మీరు దానిలో జాయిన్ అయిపోవచ్చు. మొత్తానికి ఇప్పుడు మన మ్యాటర్కి వచ్చినట్టయితే దీనిలో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీళ్ళు ఇవ్వలేదు. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీతో పాటు 44 watts ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు చూసారా. సో అదొక మంచి విషయం నాకు అనిపించింది. IP64 రేటింగ్ కూడా ఉంటుంది. కాకపోతే దీనిలో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేకపోవడంతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్ప్లే కూడా మనం ఒకసారి చూసి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇంతకుముందు నేను చెప్పిన స్టార్టింగ్ రియల్మీ వాళ్ళ P1 అంతా అయితే డిస్ప్లే అనేది బాగోదు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఎక్కువ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అదే సామ్సంగ్ వాళ్ళ M34 5G మొబైల్. దీని గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంటాయి అన్ని సాఫ్ట్వేర్, ఎస్పెషల్లీ వీళ్ళది బాగుంటుంది. అయితే దీనిలో నేను గమనించింది ఏంటి అంటే, వీళ్ళు 4 years పాటు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు 5 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. వేరే ఏ బ్రాండ్ కూడా మనకి 15,000 దగ్గర బడ్జెట్లో ఏది కూడా మనకు 1 year 2 years మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు, కానీ వీళ్ళు 4 years ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొక క్యాచ్ ఏంటి అంటే, సామ్సంగ్ మొబైల్స్ అనేవి 5 years పాటు మనం వాడగలుగుతామా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ అయినా కూడా ఏం ఇవ్వకపోవడంతో పోల్చుకున్నట్టయితే ఏదో ఒకటి ఇవ్వడం మంచిదే కదా. సో అలా ఇక్కడ మనమైతే సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే సామ్సంగ్కి ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. వీళ్ళ UI కూడా బాగుంటుంది, ఎటువంటి చెత్త చెదారం ఉండకుండా బాగుంటుంది. కాబట్టి దానికైతే ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇస్తారు. మళ్ళీ మనకు 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. కాకపోతే ముందటి నుంచి డిజైన్, బ్యాక్ నుంచి డిజైన్ అనేది చెత్త ఉంటుంది. సామ్సంగ్ మొబైల్స్లలో తక్కువ బడ్జెట్ మొబైల్లలో మరీ దారుణం చేస్తూ ఉంటారు వీళ్ళు డిజైన్ని. ఆ ముందట ఎప్పుడో పంచోల్ డిస్ప్లే కాకుండా యూప్ షేప్ నాచ్ డిస్ప్లే ఉంటుంది చూసారా, దాన్ని ఇస్తున్నారు. అది ఇప్పుడు ఎవరికి నచ్చుద్ది. అయినా కూడా ఏంటంటే ఇక కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ బాగుంటుంది కాబట్టి ఎక్కడైతే మనకు కాంప్రమైజ్ కావాలి. అయితే మొబైల్ ఇంకొక విషయం ఏంటంటే, లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్లో తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు మనకి ఇది 15,000 లేకపోతే దానికంటే తక్కువలోనే దొరుకుతుంది. కాబట్టి ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. కాకపోతే వీళ్ళు వేసేది ఏంటి, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఇక్కడ కూడా మనకు ఛార్జర్ ఇవ్వాలి. ప్లస్ మళ్ళీ ఈ అన్ని మొబైల్స్ లాగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవు కదా, 15 wattsకి వాటికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి అది కూడా మనకు డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. కాకపోతే కెమెరాస్ మాత్రం బాగుంటాయి వీళ్ళవి. మనకు డైనమిక్ రేంజ్ పరంగా చూసుకున్నా, లేకపోతే బోకే ఎఫెక్ట్స్ తీసుకున్నా, డీటెయిలింగ్ చూసుకున్నా అన్నీ బాగుంటాయి. 10,000 లో బడ్జెట్లో మీకు మంచి కెమెరా ఉండి డిస్ప్లే ఉండే ఫోన్ కావాలంటే కొనుక్కోవచ్చు. ప్లస్ ఇంకొక విషయం ఏంటి అంటే, వీళ్ళ Exynos 1280 ప్రాసెసర్, అమ్మో దండం పెట్టాలి దీనికి.
చాలా అంటే చాలా ల్యాగ్ అవుద్ది. సో అందుకోసం ఇది పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడానికే పని చేస్తాయని చెప్పేసి ఎందుకన్నానంటే దానికే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గేమింగ్ చేయరు. మా అంటే వాట్సాప్ వాడుతూ ఉంటారు కాల్స్ కోసము, లేకపోతే యూట్యూబ్ చూడడానికి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. అంటే మనకు సౌండ్ బాగా వస్తుంది, డిస్ప్లే బాగుంటుంది, సిగ్నల్స్ బాగుంటాయి, యూఐ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. అదే కొంచెం యంగ్స్టర్స్ని తీసుకున్నట్టయితే వాళ్ళు గేమింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు, మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలి కదా. సో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది నచ్చకపోవచ్చు. ఈ కెమెరా కోసం డిస్ప్లే కోసం అన్నాను కదా, ప్లస్ దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు చూసారా. సో అది కూడా ఒక మంచి విషయమే. ఈ నెక్స్ట్ మనకు మోటో G64 అని చెప్పేసి ఒక మొబైల్ని తీసుకొచ్చారు. సో అదే మనకు మీడియాటెక్ డెమన్సిటీ 7025 ప్రాసెసర్ని యూస్ చేశారు. 7020 ఏదైతే ఉంటుందో దానికంటే ఇంతే ఎక్కువ, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. దానికోసం మనము G54 తీసుకున్నా కూడా అంతే పడుద్ది. తక్కువ దొరుకుతుంది అది తీసుకోండి, G64 దొరికితే G64 తీసుకోండి, పెద్ద తేడా అయితే మీకు ఏమనిపించదు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు చూడడానికి మొబైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి బాగా అనిపిస్తుంది. మొబైల్ యొక్క యూఐ అనేది బాగుంటుంది, యూఐ మాత్రమే బాగుంటుంది. సాఫ్ట్వేర్స్ అప్డేట్ పరంగా చూసుకున్నట్టయితే మోటరోలా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు శాంసంగ్ వాళ్ళు 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తా అని చెప్తారు, అంటే వాళ్ళు చెప్పడమే కాకుండా ఇస్తారు కూడా. ఇక మోటరోలా అప్డేట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనం వెయిట్ చేయాలి, అవి ఎప్పుడు వస్తాయో ఏమో ఇక వాళ్ళకే తెలియాలి. అప్డేట్స్ విషయంలో మాత్రం చాలా స్లోగా ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది. 6000 mAh బ్యాటరీ ఇస్తారు, బాక్స్లోనే చార్జర్ ప్రొవైడ్ చేస్తారు 33 watts, ప్లస్ దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు చూసారా. సో ఇవన్నీ మంచి విషయాలు. చెప్పాను కదా, G54 దొరికితే అది కొనుక్కోండి, తక్కువకు G64 దొరికితే ఇదే కొనుక్కోండి. ఏది కొనుక్కున్నా కూడా మనకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా వీళ్ళు చాలామంది చూస్తుంటారు, మోటరోలా వాళ్ళకి ఎట్లాగో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వరు కాబట్టి ఇక అది పెద్ద మ్యాటరే కాదు. ఫైనల్ మొబైల్, ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడితే పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో X6 నియో మీడియాటెక్ డెమన్సిటీ 6080 ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొచ్చారు. వీళ్ళు మీడియాటెక్ వాళ్ళు ఓన్లీ పేర్లు మాత్రమే మారుస్తూ ఉంటారు, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అప్పుడెప్పుడో మనకు మీడియాటెక్ డెమన్సిటీ 810 ప్రాసెసర్ ఉంది చూసారా, దాన్నే నేమ్ మార్చి 6080 చేశారు అంతే. ఇక మనకు పెద్ద తేడా అయితే ఏమనిపించదు, సేమ్ టు సేమ్. దానికోసం మరి పేర్లు ఎందుకు మారుస్తారు ఇక వీళ్ళకే తెలియాలి. మొదటి మొబైల్ గురించి మాట్లాడితే 120 హెర్ట్జ్తో కూడిన AMOLED డిస్ప్లే కనిపిస్తుంది, 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది, మొబైల్ చూడడానికి బాగుంటుంది. 5000 mAh బ్యాటరీతో పాటు 33 watts బాక్స్లో ఛార్జర్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా మొబైల్ అనేది ఓకే. ప్లస్ ఇక మనం పోకో గురించి మాట్లాడితే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, అంటే అది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో అని చెప్పి జనాలకు ఒక భయం అయితే ఉంది. మరి ఆ భయాన్ని వీళ్ళు మెల్లమెల్లగా ఓడుకుంటారు, చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు. చాలా మటుకు కంపెనీలు అనేవి దీన్నైతే ఎగరగొడుతున్నాయి, అవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మొత్తానికి ఇవి 5 మొబైల్ ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మీరు 15,000 దగ్గరలో కొనదగ్గవి. ఇంకా నేనేమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాండి. ఇన్ఫినిక్సో టెక్నోయో ఏవో కొన్ని ఉంటాయి, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు అనిపించినవి మాత్రం నేను చెప్పాను. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్లో రాయండి. మరి మీరు ఇంకా ఏ ప్రైజింగ్లో మొబైల్ కోరుకుంటున్నారో అది కూడా కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.